ఒకసారి నాగభూషణ గారు వచ్చిన విషయం చెప్తాను. 1 సెంటెన్స్ ఓన్లీ. మీరు మోదీ గారు ఫెయిల్ అవ్వలేదు డెవలప్మెంట్ లో అంటున్నారు. వ్యవసాయంలో పూర్తిగా ఫెయిల్ అవ్వారు అంటే నేను చెడ్డట్లేదు. 45% 50% జనం భారతదేశం వ్యవసాయంలో ఉన్నారు. ఆదాయం 18% ఇస్తున్నారు దేశానికి. ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు 70 చేస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా అంతే ఉన్నారు. ఓకే, మోదీ గారి గ్యారంటీల గురించి మళ్ళీ మోదీ గారి మేనిఫెస్టో మీద మనం వేరే సందర్భంలో చర్చ పెట్టుకుందాం. ఇప్పుడు వైసీపీ గురించి మాట్లాడదాం కాబట్టి కంపారిజన్ వద్దంటున్నారు కాబట్టి సరే ఓకే. మోదీ సంగతి నెక్స్ట్ మేనిఫెస్టో మీద మాట్లాడదాం సార్. ఇప్పుడు ఇండియా కూడా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంది, ఒక కామన్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేస్తుంది. మోదీ గారు ఆల్రెడీ ఉంది, చూద్దాం దాని గురించి సపరేట్ వేరే చర్చ పెట్టుకుందాం. ఏపీ రాజకీయాల వరకు నాగభూషణ్ గారిని చెప్పాలి. నాగభూషణ్ గారికి సమాధానం మురళి గారు నాగభూషణ్ గారిని చిన్న క్లారిటీ ఇవ్వాలి. ఎంచేతనంటే కేంద్ర ప్రభుత్వం ఒక పెద్దన్న పాత్ర పోషించేటువంటి ప్రభుత్వం. అది ఎవరున్నా మోడీ గారు ఉన్నారు, గొప్పగా చేస్తున్నారు, ఇవన్నీ తర్వాత విషయాలు. మనకి ఇక్కడ వారు ఒక ప్రాంతీయ పార్టీకి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆ ప్రాంతీయ పార్టీ ప్రకటించినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో వాటికి వారు గ్యారంటీ ఇస్తారా? 2014లో సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ప్రత్యేక తరగతి హోదా గురించి మాట్లాడారు. అది ఇచ్చారా? లేదు కదా. తర్వాత వారు పాలసీ చేసుకున్నారు, నేను ప్రత్యేక తరగతి హోదా ఎవరన్నారు. అదే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ప్రత్యేక తరగతి హోదా ఏమన్నా సంజీవన అనేటువంటి మాటలు మాట్లాడారు. అదే ప్రధానమంత్రి గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పిదాల గురించి చాలా ఎకరో పెట్టారు. నేను ఒక్కటే సూటిగా నాగభూషణ్ గారు, మీరు నేను ప్రజలకు జవాబుదారీతనంతో ఉండాల్సిన వాళ్ళము. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఈ సంక్షేమాన్ని అమలు చేస్తున్నటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం కానీ ఇంకోటి ప్రతిపక్ష పత్రికలు కానీ ఇవన్నీ రోజు విమర్శ చేశాయి. నాకు ఒక సీక్రెట్ చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం తప్పని చెప్పారు, సంక్షేమం అమలు చేస్తే ఈ రాష్ట్రం దివాలా తీస్తుందని చెప్పాడు. సంక్షేమం అమలు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం అసలు జీతాలు ఇవ్వలేదు, నడవలేదు, మూసేస్తారు, దుకాణం లేదు, శ్రీలంక లేకపోతే ఇంకోటి సొమాలియా ఇట్లాంటి మాటలు మాట్లాడారు. మరి చంద్రబాబు నాయుడు గారు సంపద ఎట్లా సృష్టిస్తారో ఒక సీక్రెట్ చెప్పేస్తే మనం నమ్మొచ్చు. సీక్రెట్ నేను అనుకున్నాను చెప్పాలి. 14 చెప్పండి. వేణుగోపాల్ అడిగిన క్వశ్చన్కి డెఫినెట్గా సార్ మేము కూటమితో మేము ఏదైతే పెట్టుకున్నామో కూటమి తరఫున 3 పార్టీలు గ్యారంటీ ఉంటుంది. మోడీ గారి గ్యారంటీ వేణుగారు రైట్ చేసిన పాయింట్ కొనసాగింపుగా ఒక ఇంపార్టెంట్ పాయింట్. నేను ఈ నవరత్నాలు అమలు చేయడానికి సగటున ఏడాదికి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి ఈ ఏదో సూపర్ 6 అమలు చేయాలంటే దాదాపుగా 1,60,000 కోట్ల చిల్లరంతో కావాలి. ఇది అసలు సాధ్యమయ్యేటువంటి మాటేనా? మన బడ్జెట్ మేరకు సపోర్ట్ చేస్తుందా? ఇది జగన్ గారు అడుగుతున్నటువంటి మాట. ఇది మరో మోసపూరిత కార్యక్రమం అని చెప్పి మీరేమో వారికి గ్యారంటీ అని చెప్తున్నారు. సార్ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కనీస సంపద అంతా కూడా వైసీపీ నాయకులంతా దోచుకు తిన్నారు సార్. ఇసుక శాండ్ కానీ మైనింగ్ కానీ ఒక డబ్బులు గవర్నమెంట్ కాదు ఏ విధంగా డబ్బులు వస్తాయనే దానికి చెప్తున్నాను సార్. నేను ఏ విధంగా డబ్బులు వస్తున్నాయని నేను చెప్తున్నాను. ఏ విధంగా డబ్బులు వస్తున్నాయని చెప్తాను నేను. మీరు అలాగే మద్యపానం అన్నారు. మీరు మద్యపానానికి 92,000 టర్న్ ఓవర్ చేస్తే ఇవాళ అందులో మీరు 200 రూపాయలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయం నాశనం అయిపోయడం వల్ల రెవెన్యూ పడిపోతా ఉంది. రేపు ఇవాళ ఈ 5 సంవత్సరాల్లో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారండి? ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారా? పోలవరం డబ్బులు కూడా వాడుకోకుండా వాటికి ఇంతవరకు
వైఎస్ఆర్సీపీ పోర్టులు కట్టారు. అడుగుతున్నటువంటి ప్రశ్న. మిగతా డబ్బులు కూడా ఏమంటే మురళి గారు? రాజేష్ 70,000 కోట్లతో ఖర్చు అవుతుంది. అది కూడా మీరు డైవర్ట్ చేశారు. వాటికి మీరు గ్యారెంటీ ఆ స్కీమ్ కి ఇచ్చిన డబ్బుల్ని డైవర్ట్ చేసుకుంటున్నారు. ఏదైతే రేస్ ఈ చేసిందో అవన్నీ కూడా అమలు చేయాలి రాష్ట్రానికి కదా. డెవలప్మెంట్ విషయంలో మీరు ఎక్కడా చేయలేదు. రేపు మేము ఎన్డీఏ అధికారంలోకి వస్తే డెఫినెట్ గా ఆ డబ్బులంతా కూడా అవినీతి లేకుండా మాట్లాడేటువంటి దాంట్లో డెవలప్మెంట్ వచ్చినప్పుడు మేము మనీ జనరేషన్ చేయగలుగుతాం. మీ వల్ల రాజధాని పుణ్యం అని రిజిస్ట్రేషన్లు ఎక్కడా లేవు. రాష్ట్రం మొత్తం రిజిస్ట్రేషన్ పడిపోయింది. మొత్తం హైదరాబాద్ డెవలప్ అయింది, పక్కన మద్రాసు డెవలప్ అయింది, పక్కన బెంగళూరు డెవలప్ అయింది, ఆఖరి పక్కన ఉన్న భువనేశ్వర్ కూడా డెవలప్ అయిందండి. మనకన్నా వెనకబడ్డ ప్రాంతం. జగన్మోహన్ మీరు అంటే ఫోకస్ ఏ రోజు కూడా నిజం మాట్లాడతాను, చెడు అని పేదవాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఇంతకాలానికి